స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ వచ్చాయండి. కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు ఆడపిల్లలకి. దాంతో ఏమైంది, ఎంతో లక్ష చేంజ్ ఏదో డబ్బులు ఇచ్చేవారు. ఏ స్కీమ్ పెట్టినా ఏ పని చేసినా దాంట్లోని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ మనం ఏది ఎన్నుకోవాలి, మంచి ఎన్నుకోవాలి, చెడును వదిలేయాలి. కానీ చాలా మంది చెడును ఎన్నుకుంటూ ఉంటారు. కళ్యాణ లక్ష్మి పథకమే తీసుకుంటే ఏంటి, అమ్మాయి చదువుకున్న అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పథకాన్ని పెట్టారు. అది ఒక అండగా ఆసరాగా ఉంటుందని. కానీ దానిలోని ఎన్ని డిసడ్వాంటేజెస్ అండి. ప్రజలు దాన్ని ఎంత మిస్యూటిలైజ్ చేసుకున్నారంటే అసలు 18 ఏళ్ళు రాని అమ్మాయికి కూడా 18 ఏళ్ళు వచ్చాయని చూపించి పెళ్ళిళ్ళు చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఎంత సాడ్ పార్ట్ అండి. అంటే ఇవన్నీ నేను నా ఆఫీస్లోని నేను సమాజంలో చూసినటువంటి. రెండో, అమ్మాయి పెళ్ళయి అమ్మాయిని వెంటనే డైవర్స్ ఇప్పించి మళ్ళీ రెండో పెళ్లి చేసి రెండోసారి కళ్యాణ లక్ష్మి పథకం తీసుకున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. సో వాట్ ఫర్ దిస్ స్కీమ్ ఈస్ కెప్ట్ అండ్ వాట్ ఫర్ ఇట్ ఈస్ యూస్డ్. చూసారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఇట్ ఈస్ నాట్, నేను ఏ గవర్నమెంట్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, లేదా నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. బికాజ్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. సో అది మెయిన్ థింగ్. సో ఈ మార్పుల వల్ల ఏమైందంటే సమాజంలో వచ్చినటువంటి మార్పుల్లో పెను మార్పు, గొప్ప మార్పు ఏంటంటే వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వడం. ఈరోజు వివాహ వ్యవస్థ దానికి బీటులు పట్టాయి, విచ్ఛిన్నమైపోతుంది. దానికి చిన్న పెద్ద తేడా లేదు. ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, చదువుకోని వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. పెద్ద కుటుంబాల పరిస్థితి అలాగుంది, దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిస్థితి అలాగే ఉంది. మహిళలు లేదు, లేదా మగవాళ్ళు లేదు. అందరి పరిస్థితి వివాహం అనేటటువంటి వ్యవస్థలోకి వెళ్ళినటువంటి వారు కష్టాలు పాలవుతారు. అసలు వివాహ వ్యవస్థ వల్ల భద్రత లేదు అనే ఆలోచనలోకి సమాజం ఈరోజు వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా అమ్మాయిలు ఈరోజు, ఇది నిజం, నా ముందు కూర్చొని చాలామంది సాఫ్ట్వేర్ రంగం, ఎంటెక్, ఐఐటీస్, డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద జ్యుడిషియల్ మెంబర్స్, ఇట్లా ఈ వ్యవస్థతో సంబంధం లేదు, మన చదువుతో సంబంధం లేదు, ఇటువంటి న్యాయవాదులు, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అండి అనేటువంటి ఆలోచన అమ్మాయిల్లోని. పెళ్లి చేసుకొని కేసులు పాలవ్వడం ఎందుకు అని అబ్బాయిలు అనుకునే పరిస్థితి ఈరోజు సమాజంలో వచ్చేసింది. అంటే ఇది ఇలాగ కొనసాగితే ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత మనకి పెళ్ళి అన్న కాన్సెప్ట్ని ఇలా చేసేవారు అని బొమ్మలు పెట్టి సాలార్జంగ్ మ్యూజియంలోని పెళ్లి బొమ్మలది ఒక ఇది పెడితే మనం ఓహో పెళ్ళిలా చేసేవారా అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓహో కుటుంబం అంటే ఇలా అమ్మ నాన్న, ఇలా అన్న తమ్ముడు, ఓహో వదిన మరదలు ఇలా ఉంటారా అని ఆ బొమ్మల రూపంలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రాను రాను కుటుంబ వ్యవస్థ అంతే కదండి. వసుదైక కుటుంబం పోయింది. నేను నువ్వు మనకిద్దరు అన్నారు, ఆ తర్వాత నేను నువ్వు మనకొక్కరు అన్నారు, ఇప్పుడు నేను నువ్వు చాలు అన్నారు, ఆ తర్వాత నేనే మిగిలింది, ఇది ఇప్పుడు నేనే అన్న పరిస్థితికి వచ్చాం. ఈ నేనే అన్న దాంట్లోని ఏ భద్రత ఉంది? నీకు ఏదైనా కష్టం వస్తే ఇంకొకరెవరున్నారు చూడ్డానికి? నేను అనే నువ్వు ఈరోజు శక్తి సామర్థ్యాలు ఉండి అంటున్నావు కదా, రేపు ఆ శక్తి సామర్థ్యాలు పోయినప్పుడు నీకు ఎవరు తోడు, ఎవరు అండ? ఆఖరికి నువ్వు మంచం మీద ఉంటే ఒక టాబ్లెట్ తెచ్చిచ్చే పర్సన్ అన్న ఉండాలా కదా. ఇప్పుడు ఒకటండి, పెళ్ళి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, చాలా 90 ఏళ్ల భర్త, ఎక్కువ ఇది మనకి బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. 80 years వైఫ్, ఇద్దరు ఒకరొకరు చేతులు పట్టుకొని నేను చూస్తుంటా. నాకు ఒక చిన్న ఇది ఉంది, చెప్పాను కదా, సమాజంలోని ఎక్కువ ఏం జరుగుతుంది అన్నది చూస్తూ ఉంటాను నేను. ఐ లవ్ ఇట్. వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఏముంటుందండి? సెక్స్ ఉంటుందా? సెక్స్ కోరిక ఉంటుందా? కాదు, సోల్ రిలేషన్షిప్, ఒకరికొకరు తోడు. దాన్నే తోడు నీడ అంటారు. అది అంటే ఒక కంపానియన్ కావాల్సింది ఎప్పుడు? జీవితం చివరి దశలోని. ఆ కంపానియన్ షుడ్ బి ఎ ఫ్రెండ్, ఎ వెల్ విషర్, ఎ సపోర్టర్ కదా. అవన్నీ ఇచ్చేది పెళ్ళి, అవన్నీ ఇచ్చేది కుటుంబం. కానీ ఆ కుటుంబము పెళ్ళి పోయిన రోజున నీకేముంది? నేను అన్నదానికి ఏమీ లేదు. నో భద్రత, నో ప్రొటెక్షన్ అట్ ఆల్. అయితే ఆ స్థితికి ఈరోజు సమాజము వెళ్ళిపోతుంది అంటే దానికి ప్రధాన కారణము
ఆ కుటుంబంలోనున్నటువంటి తల్లిదండ్రులు, అంటే వ్యవస్థ మీద వాళ్ళకి ఫస్ట్ నమ్మకం లేదు, తల్లిదండ్రులు కాదు, అంటే తల్లిదండ్రుల నమ్మకం గురించి మాట్లాడలేదు, పెళ్లి చేసుకునేటటువంటి ఇద్దరి మధ్యన ఫస్ట్ ఏమొస్తుందంటే మనిద్దరు బాండేజ్ ఎంత అన్నది చూడట్లేదు, మనిద్దరు జీవన ప్రయాణం ఎలా కొనసాగాలి అన్నది చూడట్లేదు, మనం జీవితంలో ఏం చెయ్యాలి అన్నది చూడట్లేదు, మనం ఎంత సంపాదిస్తామో ఈ సంపాదన ఏ విధంగా ఖర్చు పెట్టాలి, నాకు ₹1,00,000 జీతం వస్తుంది, నీకు ₹1,00,000 జీతం వస్తుంది, నువ్వు ఫ్లాట్ కొను, నేను కార్ కొంటాను, నీ ఈఎంఐ ఫ్లాట్కి, నా జీతం కార్కి. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఎప్పుడో చెప్పిన ఆ మాటలు ఈరోజు నిజమవుతున్నాయి. ఎంత దురదృష్టం అండి. అది ప్రధాన కారణం. ఇంకోటి నేను ఇందాకే చెప్పాను, ఏ పని వెనుకైనా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఉమెన్ ఎడ్యుకేషను మహిళని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఆమె అణిచివేయబడకుండా ఆమెకు అన్ని విధాల ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారు ఈ దేశం. కానీ అది దురదృష్టము ఇంకో వైపు వెళ్ళింది. ఆ అమ్మాయికి ఎక్కడ నిలకడ లేకుండా చేసేస్తుంది. ఈ మాట అంటే మరి మహిళా సంఘాలు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ సరే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నిజం చెప్పాలి. నేను ఒక లాయర్గా నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. అంటే చాలా సింపుల్గా మ్యామ్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా ఒక ఎంప్లాయీగానే, నాకు 15 ఏళ్ళు, నాకు టీనేజ్లో ఉన్నప్పటి నుంచి నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను, చేయాల్సిన అవసరం అలాంటిది అంతే. సో ఇప్పుడు పెళ్ళయింది, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఏదో కొట్లాట, మాట అభిప్రాయ భేదాలు ఏదోటి వచ్చాయి. ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, 10 మందిని రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా కలుస్తుంది, తనకు నచ్చిన వాళ్ళతో తన సమస్యను షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. వీళ్ళకి కూడా తెలియదు ఆ విషయం. అవతల వాళ్ళు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తారు. నిజంగా నీకు అసలు అబ్బాయి నువ్వు ఎంత మంచిదానివి, ఎలా అండవేంటి, నిన్ను చాలా తప్పు, అసలు నేనైతే ఇలా చేయను అసలు అని మొదలవుతుంది. అవతల వాడికి పెళ్ళయి ఉన్నా పెళ్ళి కాకపోయినా, అది ఇల్లీగల్ రిలేషన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ స్టార్ట్ అవుతుంది. అది ఎంతమందితో అలా షేర్ అవుతుంది ఆ ఇష్యూ, ఎవరెవరితోటి ఎంతసేపు వీళ్ళు ఎంతకాలం జర్నీ చేస్తారు, వాళ్ళతో కొట్లాటైన మళ్ళీ వీళ్ళెళ్ళి ఇంకొకళ్ళతో ఎంతకాలం జర్నీ చేస్తారనేది దెర్ ఇస్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీలో అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఈ మీరన్నది ఒక కోణం. ఈ మహిళలు చదువుకొని ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ వచ్చిందో అది ఒక కారణం అండి ఫ్యామిలీ లైఫ్ ర్యూన్ కావడానికి. అంటే నా ఈ ప్రస్థానంలోని, ఈ ప్రయాణంలో నేను అబ్జర్వ్ చేసింది, మహిళలు ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళుతున్నారో, వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈక్వల్గా ఆన్ పార్ విత్ మెన్ సంపాదించడం మొదలెట్టారు. ఇక్కడ ఒకటండి, అందరినీ మనం అనడానికి లేదు, కొంతమంది. మీరు అన్నారు, మీరున్నారు, నేనున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను ఒక కుటుంబంలో ఉన్నాను, నాకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకుంటుంటారు జీవిడికి ఏమీ ప్రాబ్లం లేదు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతుందని. లేదండి, ప్రతి వ్యక్తికి, అది మగవాడు కానీ ఆడదు కానీ అని కుటుంబంలో సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఆ సమస్యల్ని అధిగమించి ఆ సమస్యని తీర్చుకొని ముందుకు సాఫీగా కొనసాగేటట్టు, ఆ సాఫీగా మనం కొనసాగుతామో లేదో ఆ ప్రయాణంలోని మనం కొన్ని కోల్పోవచ్చు గాక, మనం అనుకునే అన్ని జరగకపోవచ్చు గాక, కానీ ఆ ప్రయాణంలోని మన వలన మనల్ని నమ్ముకొని ఈ ప్రపంచంలో మనం తీసుకొచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది కలగకుండా ముందుకు సాగడమే లక్ష్యం కావాలి, కుటుంబ సభ్యుల యొక్క లక్ష్యం కావాలి. మహిళలు కూడా ఆ దిశలోనే ఆలోచించాలి కదా. కష్టాలు అందరికీ ఉంటాయి, ఎవరు కూడా చెప్పండి. ఇద్దరు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉండదు ఆలోచన సరళి. అయితే ఆ కొనసాగడంలోని కొంతమంది విజయవంతులు అవుతారు, కొంతమంది పాపం కాలేని వాళ్ళు, అంటే అది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కాని పరిస్థితులు కూడా మనకి, అటువంటి కేసులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమైతుందంటే స్టార్టింగే అటువంటిది ఏమి ఉండదండి, ఈ కష్టాలు ఆ స్టేజ్ కూడా రారు. నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళయి 1 year కూడా కాదు, పెళ్ళయి 3 రోజులు కూడా కాదు, 3 నెలలు కూడా కాదు, కోర్టుకు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, అమ్మాయికి ₹1,00,000 జీతం వస్తుంది, అబ్బాయికి ₹1,00,000 జీతం వస్తుంది. మా దగ్గరికి వచ్చి, ఎందుకండి ఇప్పుడు కారణం ఏంటి విడిపోవడానికి అంటే, తల్లిదండ్రులు మా విడాకులు కావాలండి. ఎందుకండి అంటే, పొద్దున్న లేచి కాఫీ ఇమ్మంటాడండి, మా అమ్మాయి కూడా ₹1,00,000 సంపాదిస్తుంది, ఎందుకు ఇవ్వాలండి వాడికి? ఈజ్ ఇట్ ఎ రీజన్?
అలా అని చెప్పి ఆ అమ్మాయి కాఫీ ఇవ్వాలని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అదే ఇవ్వడంలో ఇప్పుడు మళ్ళీ యాక్టివిస్టులు నేను ఇస్తానండి, నాకు ఆనందం ఉంది, అవునవును మీకు ఇష్టం లేదు మీరు ఇవ్వకండి, అంతే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత. ఇప్పుడు అవును అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం, ఎవరిష్టం వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే మరి మహిళ అంటే ఈ ₹1,00,000 సంపాదించే తల్లి మాత్రము వాళ్ళ భర్తతోనే ఉంటుంది, ఆవిడ పొద్దున్న లేచి కాఫీ ఇస్తుంది వాళ్ళ ఆయనకి, కూతురు మాత్రం కాఫీ ఇవ్వకూడదు. దీనికి మరి నాకు కనిపించేటటువంటి కారణము ఈమె చదువా, ఈమెకు సంపాదిస్తున్నట్లు ₹1,00,000 జీతమా, ఏది కారణం? మరి 100% నేను ఈ చదువు కారణమే అని అనుకోవాల్సిన పరిస్థితి. మరి తల్లి అయితే ఉంటుంది, కూతురు ఉండలేకపోతుంది. ఇంకా అబ్బాయి విషయాలకు వచ్చినప్పుడు ఇక వాళ్ళు దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా అమ్మాయి తరఫు నుంచే జరగాలి. ఆయన మంచం కొనుక్కోవాలన్నా అమ్మాయి తరఫు వాళ్ళు ఇవ్వాలి, ఆయన కొంచెం కొనుక్కోవాలన్నా అమ్మాయి తరఫు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నీకు వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఎందుకంటే ఆమె కూడా సంపాదిస్తుందిగా ₹1,00,000 అంటది అత్తగారు వచ్చి, మరి ఆవిడ కూడా పెట్టాలి కదండి అంటది. అంటే నేను అనేది ప్రతి కేసు ఒకేలాగుండదు, జనరలైజ్ చేయడం లేదు, ప్రతి ఒక్కళ్ళ కేసు ఇది ప్రతి వాళ్ళు ఇలాగ నేను చెప్పట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పిన కేసు తీసుకోండి, అంటే నేను చెప్పే కొంచెం కనెక్ట్ అవుతుంది ఈ కేసు. అంటే నేను నిజం చెప్పాలంటే ఈ విషయము, ఈ 11 ఏళ్ల ప్రస్థానము అన్నది చాలా చెప్పగలను, ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్. బట్ మీరు చెప్పిన కేసులోని ఏం జరగలేదు అంటే రెండుగా విభజిద్దాం, ఒకటి లీగల్ యాంగిల్, ఒకటి సోషల్ యాంగిల్ తీసుకుంటే ఈ కేసులోని ఫస్ట్ ఆ అమ్మాయి ఈ అమ్మాయితో మరి 2 ఏళ్ళో 3 ఏళ్ళో కలిసి ఉన్నారు, కొడుకు కూడా ఉన్నారు. ఈ అబ్బాయికేమో తల్లిదండ్రులు లేరు, సింగిల్ పర్సన్. బట్ ఎకనామికల్గా ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు, ఏదో సాఫ్ట్వేర్ సప్లై చేస్తూ ఉంటాడు అని చెప్పారు, సప్లై చేస్తూ ఉన్నాడు. సో ఎకనామికలీ ఈజ్ ఫైన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ పెళ్ళప్పుడు ఆర్థికంగా చాలా బాగా ఉండి పెళ్ళైన తర్వాత ఓ 2 years తర్వాత, సపోజ్ ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నారు, ఇక్కడ పని చేస్తున్నారు సిగ్నేచర్ స్టూడియోస్లో, మంచి స్టూడియో, పర్వాలేదు, అబ్బాయికి ఒక 50,000 జీతం వస్తుంది, పెళ్లి చేస్తారు, పొరపాటుని జాబ్ పోయింది, అంతే విడాకులు, ఆయనకు పని లేదు, ఈయన మన పిల్లని పోషించలేడు, కమాన్, అంతే. అంటే మనీ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్యామిలీస్. అంటే ఎప్పుడు నిజమే, డబ్బులు ఏందే ఏది నడవదు, కరెక్టే, కానీ ఆ స్మాల్ బ్రేక్కే నువ్వు బ్రేక్ గాని అవసరం లేదు. ఆ స్మాల్ ఫైనాన్షియల్ బ్రేక్కి ఫ్యామిలీని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకో స్టూడియోలో జాబ్ వస్తుంది, ఇంకొక జీతం వస్తుంది కదా. కానీ ఇంకో స్టూడియోలో జాబ్ వచ్చి ఇక్కడ 50,000 అక్కడ 20,000 అయితే నో కాంప్రమైజ్. పెళ్ళప్పుడు 50,000 అని చెప్పారండి, ఇప్పుడు 20,000 వస్తున్నాయి, మా అమ్మాయి ఉండలేదండి, ఏం చేస్తారండి 20,000తో అంటదా తల్లి. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇతను పని చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రావట్లేదు. రాకపోవడానికి ఆ అబ్బాయి చెప్పేది తల్లిదండ్రుల యొక్క ప్రభావం. సరే, ఇతను ఏం చేశాడు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆయన చెప్పాడు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశారు. అంటే జీవన హక్కుల పునరుద్ధరణ, అంటే నా భార్య నాతో వచ్చి కాపురం చెయ్యాలి, చేసేటటువంటి ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఈయన కేసు వేయడం జరిగింది. వెంటనే కౌంటర్ బ్లాస్ట్, అంటే ఇది జనరల్ గా జరిగేది. నిజంగా ఈ కేసులో అంత నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ క్లయింటే చెప్పారు ఇప్పుడు నిజానికి. వెంటనే వాళ్ళు సెక్షన్ 13(1)(1)A ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, అంటే నా భర్త నాకు అవసరం లేదు, నాకు విడాకులు ఇవ్వండి అని ఆవిడేసింది. వేయడమే కాకుండా మరి ఆ విడాకులు అంటే తెలివితేటలు అన్నమాట. జనాలు మనం తెలివి తక్కువ అనుకుంటాం, కానీ చాలా తెలివైన వాళ్ళు, సమాజం చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు వెంటనే ఈ విడాకులు మరి ఈయన ఇవ్వడు కదా, ఈయన రెస్టిట్యూషన్ వేసుకున్నాడు కదా, మా అమ్మాయికి వెంటనే విడాకులు కావాలి, ఎందుకు వెంటనే ఇంకో పెళ్లి చేయాలి, మరి పెళ్లి చేయాలంటే వెంటనే విడాకులు రావాలి అంటే ఏం చేయాలి, ఒక 4 క్రిమినల్ కేసులు ఈయన తల మీద వేయాలి. 498A వేశారు, 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఆ ఇండియన్ పీనల్ కోడ్ ఆ సెక్షన్ ది మోస్ట్ మిస్యూటిలైజ్డ్ సెక్షన్, చాలా దురదృష్టం.